శ్రీరామ్ శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వనే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజల్లు. ఋషికొండ భవనాలు గత ప్రభుత్వం ఏకపక్షంగా ప్రతిపక్షాలని దర్దాపుల్లోకి రానివ్వకుండా గ్రీన్ మ్యాట్ కవర్ చేసి నిర్మించిన అత్యంత విలాసవంతమైన, ఎంత విలాసవంతమైన, ప్రపంచంలో అత్యధిక సంపన్న బ్రూనో సుల్తాన్ వంటి వాళ్ళు మాత్రమే నివసించదగ్గ భవనాలు నిర్మించి ప్రజాధనాన్ని 400 కోట్లు పైబడి దుర్వినియోగం చేశారు. ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందిన నాటి కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ గారి వంటి వ్యక్తులు న్యాయస్థానాల్లో పోరాటం చేశారు. ఇక్కడ జరిగింది ఏంటంటే స్థలం టూరిజం శాఖది. ప్రభుత్వం ఏ శాఖ నిర్మించిందో అన్ని మీద స్పష్టత లేదు. స్థలం ఏ పర్పస్ మీద, ప్లాన్ అప్రూవల్కి ఏ పర్పస్ మీద పెట్టారో తెలీదు. కోర్టులో అఫిడవిట్ ఏ పర్పస్ మీద ఆ బిల్డింగ్లో కడుతున్నారు అన్నది కోర్టు అఫిడవిట్లో ఏమిచ్చారో తెలియదు. ఇటువంటి సందర్భంలో ప్రతిపక్షాలను దర్దాపుల్లోకి రానివ్వకుండా అత్యంత పకడ్బందీగా చేసి మొత్తానికైతే భవనాలు కళ్ళు చెదిరిల్లాంటి రాజభవనాలను మించిపోయి కట్టారు. వాస్తవం, డబ్బులు ఖర్చు అయిపోయి ఇంకా దానికి చేయగలిగింది లేదు. సరే, ఎన్డీఏ కూటమి వచ్చాక ప్రాధాన్యాల్లో ఈ ఋషికొండ భవనాలను ఎలా వినియోగంలోకి తీసుకురావాలి, ఎందుకంటే అత్యంత ఖరీదైన సామగ్రి, ప్రతి అందులో ఏది ముట్టుకున్న లక్షల్లోని ఇదిలోనే కానీ వందల వేలలో ఉండే సామగ్రి ఇది లేదు. అత్యంత ఖరీదైన సామగ్రి. దీన్ని వినియోగంలోకి తీసుకురాకపోతే పాడైపోతాయి. తీసుకొచ్చిన ప్లాంటేషన్స్ మొక్కలు కూడా ఖరీదైనవి, విదేశాల నుండి తీసుకొచ్చిన మొక్కలు. వీటిని మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయాలంటే రోజు ₹1,00,000 పైన ఖర్చు అవుతుంది. అది ప్రభుత్వ ఖజానాకి అదనపు భారం. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఓ క్యాబినెట్ సబ్ కమిటీ, పర్యాటక శాఖ మంత్రివర్యులు దుర్గేష్ గారితో పాటు మరో 2 మంత్రులతో వేశాననేక మొత్తానికి అనేక సమావేశాల తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ ఓ తీర్మానం చేసి వివిధ అనేక చర్చోపచర్చలు చేసి, ఎందుకంటే ఖరీదైన పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లాంటివి వెళ్తామంటే ఇందులో రూమ్స్ లేవు, అంతా హాల్స్ టైప్లోనే ఉన్నామంటే వాళ్ళు కూడా ఆసక్తి మొత్తానికి ఏదో వినియోగంలోకి తెచ్చి కొన్ని సంస్థలతో సంప్రదించి ఒక వినియోగాన్ని తెచ్చే విధంగా ఒక ప్రణాళిక అయితే క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. మొత్తానికి ఏదో అన్ని మీద రోజు అవుతున్న మెయింటెనెన్స్ ఖర్చు మనకి మిగుల్చుకొని ప్రభుత్వం దాని మీద తృణమో పణమో పెట్టిన పెట్టుబడి ఎలాగో రాదు, ఫ్లాప్ సినిమాలాగా ఏదోటి వచ్చి మార్గం చూసుకునే టైంలో మళ్ళీ ఈరోజు హైకోర్టు దాని మీద ముందుకు వెళ్ళొద్దు అన్నట్టుగా ఆదేశాలు ఇచ్చిందన్న వార్త చూసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎందుకంటే ఆ రోజు ఎంత అడ్డుకున్నా హైకోర్టు అనే భవనాల నిర్మాణాలని ఎక్కడ ఏ దశలోనే అడ్డుకోలేదు. ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది, భవనాలు కట్టేశారు. ఈవేళ భవనాలను వినియోగించొద్దు అంటే దాని మెయింటెనెన్స్ నెలకు 25-30 లక్షల పైబడే అవుతుందన్న అంచనా. ఇది ఎక్కడి నుంచి తీసుకురావాలి? కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు పేతల మూర్తి యాదవ్ గారు, మా జనసేన పార్టీ నాయకులు వారు కూడా ఆలోచించాలి. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి కన్స్ట్రక్షన్ చేశారన్న మాట వాస్తవం. కానీ తయారైపోయిన బిల్డింగులను ఏం చేయాలి? ప్రభుత్వ ఖజానాకి గుదిబండగా మార్చాలా, వినియోగంలోకి తేవాలా, లాంటి ప్రజావేదికను కూల్చేసినట్టు వాటి డిమాలిష్ చేయాలా? అది మన ప్రభుత్వ విధానం అయితే కాదు. కాబట్టి హైకోర్టు కూడా దీని విషయంలో సమగ్రంగా ఆలోచించి ఆ భవన వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పడి భారాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయపు మార్గం వచ్చే విధంగా హైకోర్టు కూడా సహకరించాలి. ఎందుకంటే అటువంటి విలాసవంతమైన భవనాలు మన దేశంలో ఎవరు కూడా ఉండడానికి ఎవరు కూడా కల్లో కూడా ఆలోచించే పరిస్థితి లేదు. అంత సుసంపన్నమైన భవనాలు. అందులోని శాసనసభలో రోజు చర్చ జరిగి అందులో ఉన్న ప్రతి కమోట్ల గురించి వాటి గురించి చెప్తుంటే సామాన్యులకి బుర్రపాడైపోతుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ విషయంలో ప్రభుత్వం మీద భారం తగ్గించే విధంగా ఆ భవనాల వినియోగంలోకి ఏదో రకంగా తీసుకొచ్చి ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత అన్ని వర్గాల రాజకీయ పక్షాలది కానీ
న్యాయస్థానాలది కానీ ప్రభుత్వాన్ని కానీ ఉంది కాబట్టి అందరూ ఒక ఏకగ్రీవంగా ఒక ఆలోచన చేసి ఆ భవనాలను వినియోగం చేసి పర్యాటక కేంద్రంగా కూడా కొంత భాగం లీజుకిచ్చి కొంత భాగం పర్యాటక కేంద్రంగా చేసి ప్రభుత్వానికి మాత్రం భారం కాకుండా చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇప్పుడు హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు మీద పూర్తిగా ఉంది. న్యాయస్థానం ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించి ప్రజలకి మేలు చేకూరే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.